ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాలము దేవుని ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనమును చదువుకుందాం. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మరి యోహాను సువార్త 5వ అధ్యాయములో మరి 38 సంవత్సరములుగా ఆ కోనేరు దగ్గర మరి ఆ 5 మండపములు కలిగిన ఆ కోనేరు దగ్గర ఒక రోగి, ఒక వ్యాధిగ్రస్తుడు, ఒక బలహీనుడు పడియుండుట యేసయ్య చూచాడు. ఆయన ఆ మార్గాన్న పోచుండగా ప్రియ దేవుని బిడ్డలారా, వాడు అంటూ ఉన్నాడు ఆయనతో, అయ్యా 38 సంవత్సరములుగా నేను ఇక్కడ పడి ఉన్నాను. మరి ఆ దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు నాకన్నా ముందుగా ఎంతో మంది వెళ్ళిపోతూ ఉన్నారు. వారు స్వస్థపడి వారు దారిని వారు పోతూ ఉన్నారు. 38 సంవత్సరములుగా నేను ఇక్కడే పడి ఉన్నాను. నాకు ఎవరూ లేరు, నన్ను ఆదుకునేవారు లేరు. నన్ను తీసుకొని వెళ్ళి మరి ఆ నీటిలో ముంచి స్వస్థపడ కోరేవారు ఎవరు కూడా నాకు సహాయపడేవారు లేరయ్యా అని వాడు బాధపడుతూ ప్రభువుతో తన యొక్క పరిస్థితిని చెప్పుకున్నప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు, ఆయనంతటగా ఆయనే వెళ్ళి వాడిని అడుగుతూ ఉన్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా? బహుకాలముగా వాడు పడియుండుట ఆయన చూచాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయ అంతరంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వ్యధను అనుభవిస్తున్నావు? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కుమిలిపోతూ ఉన్నావు, కృంగిపోతూ ఉన్నావు, ఒక ప్రక్కన పడిపోయి ఉన్నావు. బహుకాలము నుంచి వాడు పడిపోయి ఉండుట ఆయన చూచాడు. వాడిని చూచిన దేవుడు ఈ ఉదయకాలము నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు, నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా స్వస్థపడగోరుచున్నావా? విడుదల పొందగోరుచున్నావా? ఆశీర్వాదము కావాలని ఆశపడుతూ ఉన్నావా? విజయాన్ని పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నావా? ఆయన ఈ మాటలు నీ కొరకే ఈ ఉదయకాలము నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వాడు 38 సంవత్సరాలుగా ఏ ఒక్కరూ వాడిని ఆదుకోలేదు, ఏ ఒక్కరు కూడా సహాయపడాలి అన్న మనసు వారిలో రాలేదు. పొరుగువారు, తోటివారు, ప్రక్కనవారు ఎంతో మంది వాడి దురవస్థ చూస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆదుకొని వాడికి సహాయం చేద్దాం, వాడిని ఆ వ్యాధి నుంచి విడిపిద్దాం అని మరి ఏ ఒక్కరు కూడా పట్టించుకొని పరిస్థితిలో వాడు బహుకాలముగా అక్కడ పడియుండుట ఆయన చూచి, నీవు స్వస్థపడగోరుచున్నావా? అయితే లేచి నీ పరిపెత్తుకొని నడు అని ప్రభు ఆజ్ఞాపించాడు. వాడు నడవలేనివాడు, లేవలేనివాడు. ప్రభు వాక్కు వెల్లడి అగుట తోడనే వానిలో శక్తి కలిగినది, విడుదల కలిగినది, అద్భుతమైన స్వస్థత కలిగినది. వాడు లేచి తన పరుపెత్తుకొని నడుచి పరుగెత్తి ప్రభుని స్తుతించిన అనుభవాన్ని మనం చూస్తాము క్రింది వచనాల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి బహుకాలముగా పడి ఉన్న మనలను ఎవరు చూడట్లేదే. నా అంతరంగంలో ఉన్న వ్యధ, దుఃఖము, బాధ నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదే. నా శ్రమను ఎవరు గుర్తించట్లేదే. ఒకవేళ అటువంటి పరిస్థితి నీకు కూడా ఉన్నదా? నిన్ను ఎవ్వరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో వాడు 38 సంవత్సరములుగా పడి ఉండగా యేసయ్య వాడిని చూచాడు. ఎన్ని సంవత్సరములుగా నీ బాధను ఎవరు అర్థం చేసుకోలేని స్థితిలో నీకు నీవే కుమిలిపోతూ వేదన పడుచు ఉన్నావా? ఈ ఉదయకాలం ఈ మాటలు నీ కొరకే సహోదరి, సహోదరుడా. ఆయన చూచుచున్న దేవుడు. హాగరు ఆయనకి చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టింది. అవును, హాగర్ను చూచిన దేవుడు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. నీ శ్రమను చూస్తూ ఉన్నాడు, నీ వ్యాధిని చూస్తూ ఉన్నాడు, నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను బాగు చేసే దేవుడు, ఆయన నీకు విడుదల ఇచ్చే దేవుడు, నీ నోటి నిండా కూడా నవ్వును ఉంచే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అనినప్పుడు వాడు లేచాడు. మనము కూడా లేవాలి. అనుదినము దేవుని మాటలు వింటూ ఉండగా ఇవి నాకు కాదులే అని ఒకవేళ తిరస్కరిస్తూ ఉన్నావా? లక్ష్య పెట్టకుండా ఉంటూ ఉన్నావా? నీవు ఎప్పుడైతే లేచి నడిచే అనుభవంతో పూనుకొని దేవుని యొక్క వాక్కు వెల్లడి అగుట తోడనే విశ్వాసముతో మరి పలుకు, విశ్వాసముతో దేవుని శక్తిని పొందుకో. గొప్ప విడుదలను చూస్తావు, గొప్ప సమాధానాన్ని చూస్తావు, గొప్ప శాంతిని చూస్తావు ప్రియ సహోదరి, సహోదరుడా. కాబట్టి
దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా ఆయన అంటున్నాడు, నీవు లేచి నడువు అని. అటు రీతిగా నీవు ఉన్న స్థితిలోనే ఇంకనూ ఉండి 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 కృషించిపోకుండా, మరి ఎన్ని సంవత్సరాలు ఇంకా లేవకుండా, ఎన్ని సంవత్సరాలు ఇంకా దేవుని యొక్క స్వరము వినపడుతూ ఉన్నప్పటికీ నీ పట్టనట్టు ఉంటూ ఉన్నావా? ఈ మాటలు నీ కొరకే. నీవు లేవాలి, నీవు విడుదల పొందుకోవాలి, నీవు స్వస్థత పొందుకోవాలి, నీవు దేవుని మహిమ కొరకు నిలబడాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం నీ యొక్క విషయంలో. దేవుని సాక్షిగా దేవుని మహిమ పరచాలి. కాబట్టి ఉదయకాలం దేవుడు అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆయన వాక్కుకు లోబడదాం. అవును ప్రభువా, బహుకాలంగా పడి ఉన్న నన్ను చూచి నాతో మాట్లాడుతున్న దేవా, నన్ను లేపిన దేవా, నన్ను విడిపించిన దేవా, నీకు వందనాలని ప్రభుని స్తుతించు, ప్రభు నామాన్ని మహింపరచు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడ్డలతో నీవు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆనాడు 38 సంవత్సరాలుగా పడి ఉన్న ఆ రోగిని నీ అంతటికి నీవే వెళ్ళి, వాడు బహుకాలముగా పడి ఉన్నాడని నీకు తెలుసయ్యా, స్వస్థపడగోరుచున్నావా అని వాడితో మాట్లాడి వాడిని బాగు చేశావు. నీ మాటలో శక్తి ఉందయ్యా, నీ మాటలో జీవం ఉందయ్యా, నీ మాటలో ఆశీర్వాదం ఉందయ్యా, నీ మాటలో నెమ్మది ఉంది. నీ వాక్యం మా పాదములకు వెలుగు, మా త్రోవలకు అవును ప్రభా దీపము. నీ వాక్యం మాకు బాధలో నెమ్మది కలుగు చేస్తుంది, మా రోగమునకు స్వస్థత ఇస్తుందయ్యా, విడుదలిస్తుందయ్యా. అనుదినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడలతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు వెల్లడి అగుట తోడనే నీ బిడల హృదయాల్లో, జీవితాల్లో నీ కార్యాలు చేయ మొదలు పెట్టండి ప్రభువా. నీ బిడలు లేచేవారుగా, ఆ రోగి ఏ విధంగా లేచి నడిచాడో అటువంటి సమర్థత నీ బిడలకి దయచేయండి ప్రభువా. సందేహపడక, అపనమ్మిక ఉంచక, విశ్వాసముతో, నమ్మికతో నీ యొక్క వాగ్దానాలను నమ్మి ధైర్యం తెచ్చుకొని మహిమ కొరకు నిలబడే శక్తిని నీ బిడలకి దయచేయమని, లేవనెత్తమని, దీవించమని, విడిపించమని, కాపాడమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.